మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని వాటర్లో ఉడికించుకోవాలి. బౌల్లో శనగపిండి, కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి. శనగపిండి, బియ్యపిండి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా ఇలా తిక్కుగా కలుపుకోవాలి. మనం ఒక బౌల్లో కారం, కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి మధ్యలో చాక్తో ఇలా ఘాట్ పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని మనం ఉప్పు కారం మిశ్రమంలో ఒకసారి కలుపుకోవాలి. డీప్ ఫ్రై కోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారంలో రోల్ చేసుకున్న ఎగ్స్ని ముందుగా కలుపుకున్న పిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి. రెడీ అయిన ఎగ్ బోండాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఎగ్ బోండాని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఎగ్ మీద చిల్లీ పౌడర్ చల్లుకోవాలి. రుచికరమైన ఎగ్ బోండా రెడీ.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.